ఒక సినిమా తీయడానికి 5 కోట్లు ఖర్చు పెట్టారు. తీరా సినిమా థియేటర్లలోకి వచ్చాక ఏమైందో తెలుసా? కనీసం ఆ సినిమా వేసిన థియేటర్ల కరెంటు బిల్లు, ఏసీ బిల్లు కూడా కట్టలేకపోయారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది 100% నిజం. ఒకప్పుడు లేడీ విలన్గా టాలీవుడ్ని గడగడలాడించిన వరలక్ష్మి శరత్కుమార్కి ఇప్పుడు ఏకంగా కోట్ల రూపాయల అప్పు మిగిలింది. అసలు ఏసీ సరస్వతి సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఏం జరిగింది? నమస్తే మావా బ్రోస్, వెల్కమ్ టు సినేలో కామిక్స్. క్రాక్ వీరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో విలన్గా నటించి మనందర్నీ భయపెట్టిన వరలక్ష్మి శరత్కుమార్ మీకు గుర్తే ఉంటుంది. ఆమెకి డైరెక్టర్ అవ్వాలని ఒక పెద్ద కల ఉండేది. ఆ కలతోనే సొంతంగా కథ రాసుకుని తానే డైరెక్టర్గా మారి తీసిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ ఎస్ సరస్వతి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రియమణి లాంటి చాలా పెద్ద పెద్ద నటులు ఉన్నారు. మార్చి 6వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ట్రైలర్ చూసిన వాళ్లంతా సినిమా ఏదో కొత్తగా ఉంది, బాగుంటుంది అనుకున్నారు. కానీ తీరా రిలీజ్ అయ్యాక థియేటర్ల వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు. అసలు జనాలు ఎందుకు వెళ్లలేదు? ఈ సినిమా వల్ల వరలక్ష్మి గారికి ఎన్ని కోట్లు నష్టం వచ్చింది? ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన పక్కా లెక్కలు, ఎవరికీ తెలియని ఇండస్ట్రీ నిజాలు చాలా సింపుల్గా చెప్పుకుందాం రండి. అసలు ఫోన్లో రావాల్సిన ఈ సినిమా థియేటర్లోకి ఎందుకు వచ్చిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ముందుగా ఈ సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టారో చూద్దాం. వరలక్ష్మి గారు, ఆమె సోదరి పూజా శరత్కుమార్ కలిసి సొంతంగా ఒక బ్యానర్ పెట్టి దోష డైరీస్ ఈ సినిమాని నిర్మించారు. పెద్ద పెద్ద నటులకి ఇచ్చిన డబ్బులు, సినిమా ఖర్చులు, ప్రమోషన్సు అన్నీ కలుపుకుని ఈ సినిమాకి దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. అయితే ఇక్కడే ఒక పెద్ద తప్పు జరిగింది. ముందుగా ఈ సినిమాని థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా మన ఫోన్లలో చూసుకునే ఈటీవీ విన్ యాప్కి ఇచ్చేద్దామనుకున్నారు. అలా ఇచ్చుంటే ఆ యాప్ వాళ్ళిచ్చిన డబ్బులతో వీళ్లు ప్రశాంతంగా సేఫ్ అయిపోయేవాళ్లు. కానీ ఏమైందో ఏమో, లాస్ట్ మినిట్లో మనసు మార్చుకుని మార్చి 6వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేసేశారు. ఒక పక్క మార్చి నెల అంటే పిల్లలకి పరీక్షల సమయం. ఎవరూ సినిమాలు చూసే మూడ్లో లేరు. అసలు సినిమా వస్తున్నట్లు కనీసం ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదు. దానివల్లే ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర పెద్ద దెబ్బపడింది. సినిమా ఫ్లాప్ అయితే బయ్యర్లకి నష్టం వస్తుంది అంటారు కదా, కానీ ఈ సినిమాకి అలా జరగలేదు. ఎందుకో జాగ్రత్తగా వినండి. సాధారణంగా ఒక సినిమా థియేటర్లలోకి రావాలి అంటే బయ్యర్లు ప్రొడ్యూసర్కి డబ్బులిచ్చి సినిమాని కొనుక్కుంటారు. కానీ ఈ సినిమాకి అసలు హైప్ లేకపోవడంతో దీన్ని కొనుక్కోవడానికి ఏ బయ్యరు ముందుకు రాలేదు. దాంతో వరలక్ష్మిగారే సొంతంగా తన రిస్క్తో సినిమాని థియేటర్లలో రిలీజ్ చేశారు. దీన్నే సినిమా భాషలో ఓన్ రిలీజ్ అంటారు. అంటే లాభమొచ్చినా నష్టమొచ్చినా మొత్తం ఆమెదే బాధ్యతన్నమాట. సినిమా థియేటర్ల ద్వారా సేఫ్ అవ్వాలంటే కనీసం 3 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకురావాలి. కాని ఫస్ట్ డే ఏం జరిగిందో తెలుసా? మొదటి రోజు శుక్రవారం ఈ సినిమాకి ఇండియా మొత్తం మీద కేవలం 12 లక్షలు మాత్రమే వచ్చాయి. శనివారం 16 లక్షలు, ఆదివారం 15 లక్షలు వచ్చాయి. అంటే మొదటి 3 రోజులు వీకెండ్ కలిపినా సరే కేవలం 43 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక సోమవారం నుండి జనాలు రావడం పూర్తిగా మానేశారు. వారం మొత్తం మీద కష్టపడి 77 లక్షలు కలెక్ట్ చేసింది. రెండో వారం వచ్చేసరికి షోలు అన్నీ తీసేయడంతో కేవలం 25 లక్షలు మాత్రమే వచ్చాయి. సినిమా థియేటర్లలో పూర్తిగా ఖాళీ అయిపోయింది. జనాలు రాకపోతే థియేటర్ ఓనర్లు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారో ఇప్పుడు మీకొక చిన్న లెక్క చెప్తాను. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, థియేటర్ల కరెంట్ బిల్లులు కూడా రాలేదని. దాన్ని సినిమా భాషలో థియేటర్ డెఫిసిట్. సింపుల్గా చెప్పాలంటే మొదటి రోజు ఇండియా మొత్తం మీద వచ్చింది 12 లక్షలు. దాన్ని అన్ని థియేటర్లకి పంచితే ఒక్కో థియేటర్కి 1000 రూపాయలు కూడా రాలేదు. కానీ ఒక సినిమా థియేటర్లో వెయ్యాలి అంటే కరెంటు బిల్లు, ఆపరేటర్ జీతం, ఏసీ ఖర్చులు కలుపుకుని కనీసం 5,000 నుండి 8,000 ఖర్చవుతుంది. అంటే వచ్చిన డబ్బుల కంటే వాళ్లు పెట్టిన కరెంటు బిల్లు ఖర్చే ఎక్కువైపోయింది. థియేటర్ ఓనర్లకి వాళ్ల జేబులోంచి డబ్బులు పోయాయి. అందుకే మొదటి వారం అవ్వగానే అందరూ దండం పెట్టేసి సినిమాని తీసేశారు. సినిమా తీసిన వాళ్లకే కాదు, సినిమా వేసిన వాళ్లకి కూడా ఈ సినిమా వల్ల పెద్ద నష్టమే వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా ఈ సినిమాకి వచ్చిన మొత్తం లాభమెంత, నష్టమెంత అనేది క్లియర్గా చూద్దాం. పెట్టిన పెట్టుబడి బడ్జెట్ 5 కోట్లు, బాక్సాఫీస్ టార్గెట్ 3 కోట్లు, వెనక్కి రావాల్సింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మొత్తం డబ్బులు గ్రాస్ 1.18 కోట్లు. ఇందులో వరలక్ష్మిగారి చేతికి వచ్చిన డబ్బు షేర్ కేవలం 45 నుండి 50 లక్షలు. చూశారుగా, 3 కోట్లు వెనక్కి రావాలి అనుకుంటే వచ్చింది కేవలం 50 లక్షలు మాత్రమే. అంటే థియేటర్ల ద్వారా ఏకంగా 2.5 కోట్ల రూపాయల నష్టం వచ్చింది.
పెట్టిన 5 కోట్ల బడ్జెట్లో కనీసం 10% కూడా వెనక్కి రాలేదు. ఇదొక డబుల్ డిజాస్టర్. ఇక వరలక్ష్మిగారికి ఉన్న ఒకే ఒక్క ఆశ ఈటీవీ విన్ యాప్. ఏప్రిల్ 10 లేదా 17వ తేదీన ఈ సినిమా ఈటీవీ విన్లో రాబోతోంది. ఆ యాప్ వాళ్ళిచ్చే డబ్బులతో అయినా ఆమెకు కాస్త నష్టం తగ్గుతుందేమో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, సరస్వతి సినిమా వెనుక ఉన్న అసలైన నిజం. డైరెక్టుగా ఫోన్లో ఓటీటీలో రావాల్సిన సినిమాని థియేటర్లలో వదిలి వాళ్ళెంత పెద్ద తప్పు చేశారో ఇప్పుడు అర్థమైంది కదా. ఒక సినిమా కోసం ప్రొడ్యూసర్లు ఎంత కష్టపడతారో, ఫ్లాప్ అయితే ఎంత నష్టపోతారో చెప్పడానికే ఈ వీడియో చేశాం. మా ఈ కష్టం, ఈ జెన్యూన్ లెక్కలు మీకు నచ్చితే దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో మీ సపోర్ట్ని తెలియచేయండి. మన సినీలోకం ఎక్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. మరో సూపర్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.